దుర్గా అంటే ఎంత శక్తివంతురాలు అన్నదానికి ఒక అందమైనటువంటి ఉపమానం చెప్పారు. ఎవరు అంటే వ్యాసుల వారు చెప్పారు. అందులో అన్నారు, ఆ గవాం పంకా మివాబల, బలము లేనటువంటి ఒక గోవు, చాలా బలహీనమైనటువంటి గోవు, నడవలేక నడవలేక నడుస్తూ, అసలు గోవే అంత గొప్పది, బలహీనంగా ఉందంటే ఇంకా బాగా కాపాడుకోవాలి. మనం ఎంతో జాగ్రత్తగా దాన్ని రక్షించుకోవాలి. అటువంటి గోవు మా దగ్గర ఒకటి ఉంది. అది పాపం లేవలేని స్థితి వస్తే మేము దానికి దగ్గరికి తీసుకెళ్ళి ఆహారం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఆఖరికి అది శరీరం వదిలిపెడుతున్నప్పుడు అందరం చుట్టూ కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తుండగా అది పంచభూతములు ఎందుకు తెలుస్తుంది, దాన్ని కాపాడుకోవాలి. అటువంటిది ఆ దూరంగా గడ్డి కనపడింది, ఇలా తిరిగి వెళ్ళలేను అని ఇది దాటేద్దాం అనుకుని ఆ ఆర్తితో బురదలోకి దిగబడింది. దానికి పైకి లేవడానికి బలం లేదు, దిగబడిపోతాం. ఎవడో ఒకడు చూశాడు, తీగండా ఎత్తగండా, అది ఆవు ఎలా ఎత్తుతాడు, వాడు బురదలో దిగబడిపోతాడు. అలా దిగబడిపోయిన ఆవు దిగబడిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి వీలు లేదు, ఆవు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి వీలేదు. ఒకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఒక అరణ్యం గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది. ఒక ఆయన నాలాంటి వాడు బయలుదేరి, మీకు ఎందుకు, మీకు చేరవలసిన అవతల ఊరు నేను చూపిస్తాను, దగ్గర మార్గం ఉంది, అడవిలోంచి వెళ్ళిపోవచ్చు, ఏం పర్వాలేదు, బాగా చీకటి పడితే తప్ప క్రూర మృగాలు ఏం రావు, రండి అన్నాడు. స్వామివారు, పీఠ పరివారం, కొద్ది మంది అందరూ కలిసి బయలుదేరారు. దారి తప్పించేసాడు. అంటే వాడికి తెలియదు పాపం, దారి తప్పాడు చీకట్లో. ఎంతసేపు నడిచినా ఊరు రాదు. స్వామివారు అడిగారు, ఏమైనా దారి తప్పావా అన్నాడు. దారి తప్పిపోయానంటే తెలియట్లేదన్నాడు. ఒక్క క్షణం ఆగే. రైలు పూత వినపడింది. రైలు పూత వినపడిందంటే పట్టాలు ఉన్నాయి, పట్టాలు ఏదో ఊరు ఎడతాయి, పదని చెప్పి ఆయన పూత ఎటు వినపడిందో అటు వెళ్ళారు. రైలు పట్టాలు కనపడి ఒక చిన్న పల్లెటూరు కనపడింది. పులుల అరుపులు వినపడుతున్నాయి. ఆయన ఏం చేశారంటే ఒక అబాండెంట్ వ్యాగన్ న్యూప్ లైన్లో ఉంది. అబాండెంట్ వ్యాగన్ అంటే ఇంకా దాన్ని ఉపయోగించారు, పాడైపోయిన వ్యాగన్ న్యూప్ లైన్లో పెట్టారు. ఆయన ముందు ఏమన్నారంటే, ఒక ఆవు ఉంది పీఠంది, దాన్ని లోపలికి ఎక్కించేయండి, నేను బయట ఒక బల్ల కట్టండి, నేను దాని మీద కూర్చొని జపం చేస్తూ ఉంటాను తెల్లవారి వరకు. కొట్టేస్తే పులిస్తే ముందు నన్ను కొట్టేయాలి, కొట్టేసాకే ఆవుని కొట్టాలి, తప్ప నేను ఉండగా ఆవు పోవడానికి వీలేదు అని బయట కూర్చున్నాను. కానీ ఆయన జపం, ఆయన బలం, ఆయన కామాక్షి వస్తుంది. ఆ పులి అన్ని అరుపులు దగ్గరలో వచ్చిన పులి ఒక్కటి రాలేదు. తెల్లవారిన తర్వాత ఆయన ఆవుని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ ఊరు తెలిసిపోయింది, వెళ్ళారు, గడిచిపోయింది కార్యక్రమం. అంటే గోవు అంత గొప్పది. అటువంటి బలహీనమైన గోవు బురదలో దిగబడిపోతే అప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఎక్కలేడు. ఏం చేశాడంటే, అప్పుడు ఎత్తగలిగినది ఎవరంటే దుర్గమ్మ. నేను ఆవిడని స్మరిస్తే ఆవిడ నిన్ను ఉద్ధరిస్తుంది. ఆవిడ విషయంలో పరాజయం లేదు, ఆవిడ ఓడిపోవడం అన్న మాట ఆవిడకి అన్వయం కాదు. విరాట పర్వంలో వ్యాసుల వారు దుర్గాస్తుతి అని ఒక స్థుతి చేయించారు. ఎందుకంటే పాండవుల జీవితంలో రానంత పెద్ద కష్టం ఒక్కసారి వచ్చింది. 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేయాలి. మహాపతివ్రత ద్రౌపదీదేవి ఎక్కడ ఉండాలి, మొట్టమొదటి భయం. అసలు ముందు ద్రౌపదీదేవి గురించి. మహాపతివ్రత అంతటి సౌందర్య రాశి, ఎలదీవ తప్పిన అలవి పరాగంబు క్రియ మేన మెదిరి నేడు ఒప్ప అన్నారు. ఆవిడ కింద పడితే యాలుక తీగ మట్టి అంటుకుంటే ఎలా ఉంటుందో అంతటి సౌందర్య రాశి. యజ్ఞశీలి, యజ్ఞం నుంచి వచ్చింది. ఆవిడ్ని ఎలా కాపాడుకోవడం, భీముడిని ఎవరు గుర్తుపట్టకుండా ఆపగలరు. ఆయన శరీర సౌష్ఠవంతుడు, ధర్మరాజు గారి తేజస్సు అటువంటిది, ఆయన ధార్మిక నిష్ఠ వెలిగిపోతుంటాడు. ఎవ్వని వాకిట నిభమదపంకంబు రాజభూషణ రజో రాజినడపు. ఆయన ఇంటి ముందు ద్రౌపదీదేవి అంటుంది. మహారాజులు ఆయన దర్శనం కోసం తోసుకుని విడుతుంటే వాడు పెట్టుకున్నటువంటి ఆభరణాలు గురుసుకుని ఆ రత్నాల యొక్క గుండ కింద పడి, ఏనుగులు ఇంటి ముందు నిలబడి కొండములెత్తి కీంకరిస్తున్నప్పుడు కాగిన మదజలముల యొక్క బురద ఇంకుతుంది రత్నాల గుడ్డతో. అటువంటి ధర్మరాజు. ఆయనని గుర్తుపట్టకుండా ఎవరు చేయగలరు? సరే ఇవన్నీ వదిలేయండి. గాంధీవం అది వదలడు అర్జునుడు, ఎక్కడ పెడతారు దాన్ని? అప్పుడు ధర్మరాజు గారికి తోచల ఏం చేయగలమంటే, ఆయన దుర్గమ్మని స్థుతి చేశారు. అది మహాశక్తివంతం. ఇప్పటికీ ఏం చెప్తారంటే పెద్దలు, అది కానీ చేసినట్లయితే మహారణ్యంలో ఆపదలో ఉన్నా నువ్వు కాపాడపడతావు అంటారు. దాన్ని దిక్కున అనువాదం చేయలే.
బహుశా నేను అనుకుంటున్నాను ఆయన శక్తి లేక కాదు, మహానుభావుడు. తిక్కన గారి విషయంలో అలా మాట్లాడితే అమ్మవారు కూడా నన్ను క్షమించరు. ఆయన వ్యాసుల వారు సంస్కృతంలో ఇంత గొప్పగా అందించిన ఈ స్తోత్రానికి అనువాదం చేస్తే సంస్కృతంలో చదవడం మానేస్తారేమో అని వదిలేశారేమో అనుకుంటున్నాను. ఇంత గొప్ప స్థుతి చేశాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది, నీకు వరం ఇస్తున్నాను, మీరు కాని ద్రౌపది కాని మీ యొక్క ఆయుధాలు కాని ఏవి అజ్ఞాతవాస కాలంలో ఎంత బుద్ధిమంతుడైనా పట్టులేదు. అందుకే దొరకలేదు వాళ్ళు. అది వాళ్ళ ప్రజ్ఞ కాదు, దుర్గమ్మ అనుగ్రహం. ఆవిడ అనుగ్రహం అంటే అలా ఉంటుంది. ఏ సామాన్యమైన విషయం కాదు సప్తశతి అంటే, ఏ సామాన్యమైన విషయం కాదు హోమం. అందులో ఇవాళ చేసే పూజ అంత గొప్పది, అందులో ప్రదోషంలో చేసే పూజ ఇంకా గొప్పది. శంకరాచార్యుల వారు ఆ స్తోత్రం చేశారు, శారదా భుజంగ ప్రయాతాష్టకము అని చేశారు. అందులో ఒక శ్లోకంలో అంటారు, మరాళి మదేపి మహోక్షేదిరూఢా అంటారు. వాహనం మీద అమ్మవారు వెళ్ళి తీరాలి మహర్నవమి నాడు దశమి నాడు. అందుకే ఇవాళ 2 రోజులు వాహనం మీద తిరుగుతుంది, హోమశాలకే వస్తుంది. ఎందుకంటే చండీ సప్తశతి అవుతున్న హోమం ఎక్కడ జరిగిందో అంత శక్తివంతమైన ప్రదేశం ఇంకేం ఉండదు. ఇవాళ ఇక్కడ వస్తుంది, వచ్చి తిరిగి వెడుతుంది కుంకుమార్చన అయ్యాక. కాబట్టి అథవా నీ చెప్పొచ్చేది ఏంటంటే, అంత గొప్ప తల్లి. మనకి పెద్దలు ఏ మార్గం చూపించారో దానిలో వెళ్ళాలి, స్వతంత్రించడం మంచిది కాదు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సహ ప్రమాణం కురితే లోకస్థ అనువర్తతే. పెద్దలు చూపించిన మార్గంలో వెళ్ళడం శిష్టాచారం. మనకి పెద్దలు శరత్కాలంలో చిండి హోమం చేయరా అన్నారు, తల్లి చెప్పింది, మనం అదే చేసుకుంటాం. కాబట్టి మనకి బెంగెందుకు? ఆ తల్లి అండన ఉండగా మనకి బెంగ, మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.